లీజ్ అగ్రిమెంట్ లో 3 ఓనర్స్ ఉన్నాము. అతను వాళ్ళ లాయర్ చెప్పినట్టు అదొక లై. దానికి మీకు చెప్తాను ఏంటంటే, మేము 3 ఓనర్స్ ఉన్నాం కాబట్టి 3 పేర్లలో అమౌంట్ వెళ్తుంది, విచ్ ఇస్ వ్యాలిడ్. అలానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏదో జీఎస్టీ గురించి అని అంటున్నాడు, అలా ఏం లేదు. వీఆర్ లీగల్ పర్సన్స్ హియర్. వీ అబైడ్ బై ద లాస్. అన్ని ట్యాక్సులు పే చేస్తాం టైంకి. సో ఇంకా నేను ఇక్కడ ఎన్ఆర్ఐ అని చెప్పేసి నన్ను చీట్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారండి. 4 months నుంచి రెంట్ ఇవ్వట్లేదు. రెంట్ అడిగితేనేమో ఇంకెవరినో అడగండి అని అంటారు. స్టార్ హోటల్స్ లోకి April 1, 2024 నుంచి ఎంటర్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ ని మా అక్క ఇంకొక 3 పార్ట్నర్స్ కలిసి తీసుకున్నారు. 2 రెసిగ్నేషన్స్ చేశారు. ఆ 2 రెసిగ్నేషన్స్ చేసిన ప్లేస్ లోకి నేను ఎంటర్ అయ్యా April 1, 2024 నుంచి. ఇక్కడ రాజా భోజనం అనే పేరు పెట్టి ఇక్కడ రాజా భోజనాన్ని స్టార్ హోటల్స్ ని బిజినెస్ లిఫ్ట్ చేసిన తర్వాత ఓనర్ చూడలేక లాగేసుకుందామని ఆల్రెడీ పెంట్ హౌస్ ఆక్యుపై చేశాడు. ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచే పెంట్ హౌస్ ఆక్యుపై చేశాడు. ఇదేంటి అని అడుగుతున్నాం. అప్పుడు లాకిన్ పీరియడ్ లో ఉంది, అయినా సరే ఇట్లాగే రౌడీ చర్యలు చేశారు. ఇప్పుడు మొత్తం హోటల్ లాగేసుకోవడానికి చేశారండి. ఇది జరుగుతుంది ఇక్కడ. మా అక్క మా బావగారు బెడ్ మీద ఉన్నారు. మా అక్క రాలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా చెప్తున్నా వినకుండా ఇట్లాంటి దౌర్భాగ్య చర్యలు చేస్తున్నారు. నేను ఒక 50-60 మంది వచ్చి మమ్మల్ని మా స్టాఫ్ ని చంపడానికి ట్రై చేశారు. నేను పోలీసు వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ చేశాం. 112 ఫోన్ చేసి రిపోర్ట్ చేశాం. సిఐ గారికి ఎస్ఐ గారికి కాపీ సబ్మిట్ చేశాం ప్రాణాన్ని ఉందని. బట్ ఎవరు రాలేదు. ఇప్పుడంతా వాళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత ఇప్పుడు పదండి స్టేషన్ గారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టా మీరే చెప్పాలి.